అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. సింగపూర్ లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యం కుదుటపడుతోంది. 3 రోజుల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి మార్క్ డిశ్చార్జ్ అయ్యాడు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా మళ్లీ మామూలుగా ఎప్పట్లానే ఉంటాడు. రేపు హనుమాన్ జయంతి. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసిబిడ్డను కాపాడి మాకు అండగా నిలిచాడు. వివిధ ప్రాంతాల్లోని పలు ఊళ్లలో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందజేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం 50 మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటూ చిరంజీవి ట్వీట్లో రాసుకొచ్చారు. ఏప్రిల్ 8వ తేదీన సింగపూర్లోని మార్క్ శంకర్ చదివిన పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. మొదట ఈ ప్రమాదం చిన్నదే అని అంతా అనుకున్నారు. కానీ ప్రమాద దృశ్యాలు బయటకు రావడం, 19 మంది గాయపడ్డం, మార్క్ పక్కనే కూర్చున్న ఓ చిన్నారి ప్రాణాలు కూడా పోయాయని పవన్ చెప్పడంతో మార్క్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన మొదలైంది. సినీ రాజకీయ ప్రముఖులు స్పందించి త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రధాని మోదీ సైతం పవన్ కు ఫోన్ చేశారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందో తెలుసుకుని మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి ధైర్యం చెప్పారు. సింగపూర్లో ఎటువంటి సహాయం కావాలన్నా తాను సిద్ధంగా ఉన్నానని పవన్ కు ప్రధాని మోదీ హామీనిచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. కానీ పర్యటన ముగించుకుని అదే రోజు రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లారు ఆయన. పవన్ తో పాటు చిరంజీవి, సురేఖ కూడా సింగపూర్ కు వెళ్లి మార్క్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చేతులు, కాళ్లకు చిన్న చిన్న గాయాలు, ఊపిరితిత్తులోకి పొగ వెళ్లడంతో 3 రోజులు ఆయనకు ఆక్సిజన్ అందించి గురువారం డిశ్చార్జ్ ఇవ్వడం అభిమానులకు, కుటుంబ సభ్యులకు ఊరటనిచ్చింది. చిరంజీవి ట్వీట్ తో జనసేన శ్రేణులు, పవన్, చిరు అభిమానులు అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.